కనుక ప్రభు వాక్యం చరుస్తుందంటే కీర్తన 37:39 దేవుని వాక్యం చరుస్తుంది. యెహోవాయే నీతిమంతులకు ఏ ఆధారము? రక్షణ ఆధారము. మనకి మన కుటుంబకు రక్షణ ఎవరు? యేసయ్యే. ఆధారం ఎవరు? యేసయ్యే. ఈ కల్పన కథలు చెప్పే వాళ్ళకి మోసగాడు కాదు. దేవుని యొక్క వాక్యం ఆధారపడేవారు నిరుపేదలు కావచ్చు, దేవుడు ఆదరించేవాడు. దేవుడు మనం చూస్తున్నాడు కనుక, దేవుడు మన మధ్యన్నాడు కనుక మరి విషయం అంటే నాకు రక్షణార్థము యేసయ్యే, మీకెవరు? అవునా కాదంటారా? యెహోవాయే రక్షణ ఆధారము. బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. దయచేసి ఏ కొండగాళ్ళకో ఏ తప్పుడు క్రియలు కలిగిన వారితో బానిసలు కావద్దు. దేవుని వాక్యాన్ని కొలవాలని ఈ స్వరమిన్న వాళ్ళారా, పరిశుద్ధంగా దేవుని యొక్క సన్నిధిని ఈ విషయం వింటున్న వాళ్ళారా, వారి భర్తలకు కూర్చొని వింటున్నారు, పిల్లలు పెట్టుకొని ఉన్నారు. దేవుడు మనకు రక్షణ ఆధారమై ఉన్నాడు. దేవుడు మనకు రక్షణ ఆధారమై ఉన్నాడు. ఆమేన్.